మాజీ మంత్రి వైసీపీ నేత విడదల రజని చిలకలూరుపేటకు సంబంధించిన వైసీపీ ఇన్ఛార్జ్ విడదల రజని ఎట్టకేలకు హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కేసు వ్యవహారానికి సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ పల్నాడు జిల్లా ఎడ్లబాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారు అనే అభియోగాలు విడదల రజని మీద. దీనికి సంబంధించి ఏసీబీ నమోదు చేసిన కేసులో ఆమె A1 మొదటి నిందితురాలు. అయితే ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించాలని ఏసీబీ అధికారులను ఆదేశిస్తూ విచారణ ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. పిటిషన్ తరపు న్యాయవాది దుష్యంత్ రెడ్డి స్పందిస్తూ మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం అనుబంధ పిటిషన్ వేశామన్నారు. దానిపై విచారణ జరపాలని కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ ఏసీబీ అధికారులు వివరాలు సమర్పించాక అనుబంధ పిటిషన్ మీద విచారిస్తాము అన్నారు. ఒక రకంగా ఇది విడదల రజనీకి ఒక పెద్ద షాకే. అంటే ఆ విచారణ జరిపిన తర్వాత కానీ మధ్యంతర బెయిల్ విషయాల్లో స్పందించేది లేదు అనేది ఇండైరెక్ట్ గా చెప్పింది కోర్టు.